జూబ్లీ హిల్స్ టికెట్ పై బొంతు రామ్మోహన్ హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి లిస్టులో ఆ రేస్లో తాను లేను అంటున్నారు ఆయన. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరిని అడగలేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బొంతు రామ్మోహన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ చెప్పుకొచ్చారు. బైపోల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తారంటూ కూడా ఆయన చెప్పుకురావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పీసీసీ షార్ట్ లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఉన్నాయంటూ కూడా గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. దీంతో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి కూడా పేర్లు వినిపించిన నేపథ్యం. అయితే నవీన్ యాదవ్కే టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలనే నిర్ణయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారా? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారా? యావత్ కాంగ్రెస్ ప్రస్తుతం అదే ఇంట్రెస్ట్తో ఉందా? ఇప్పుడు బొంతు రామ్మోహన్ వ్యాఖ్యలకు ఎందుకంతటి ప్రాధాన్యం అందుతోంది? ఎందుకు అంతటి ప్రాధాన్యత? ఇంతవరకు కూడా చాలా చర్చ జరిగిన క్రమంలో ఎప్పుడూ ఖండించని బొంతు రామ్మోహన్ ఇప్పుడు తాను టికెట్ రేస్లో లేను అంటూ చెప్పడానికి కారణం ఏంటి?